స్మార్టర్, ఫాస్టర్, లైటర్, పర్ఫెక్షన్, డిస్ట్రాయర్. ఒక మిసైల్ ను మోస్ట్ పవర్ఫుల్ గా మార్చే 5 కీలక అంశాలివి. మేడ్ ఇన్ ఇండియా మిసైల్ ఆకాష్ ఆ కేటగిరీలోనిదే. ఆపరేషన్ సింధూర్లో పాక్కు చుక్కలు చూపించిన మిసైల్ ఇది. చైనా, పాకిస్తాన్ మిసైళ్లను ఖతం చేసింది. ఆకాష్ టెక్నాలజీ చూసి అమెరికానే ఆశ్చర్యపోయింది. ఫలితంగా ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ గా అవతరించింది. తాజాగా ఆ మిసైల్ కు అప్డేట్ వర్షన్ ను సూపర్ సక్సెస్ చేశారు. దాని పేరు ఆకాష్ ప్రైమ్. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లడఖ్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఇంతకు అసలేంటి ఆకాష్ ప్రైమ్? శత్రువులకు ఎలా చెక్ పెడుతోంది? రష్యా S-400 వ్యవస్థలతో ఆకాష్ను ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అన్నింటికీ మించి లడఖ్లోనే ఆకాష్ ప్రైమ్ ను పరీక్షించడానికి రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. చైనా, పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చిన మోడీ సర్కార్. ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలోకి సూపర్ మిసైల్ ఎంట్రీ. ఆకాష్ ప్రైమ్ పరీక్షని లడఖ్లోనే ఎందుకు నిర్వహించారు? ఆకాష్ ఆపరేషన్ సింధూర్ తర్వాత గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో టాప్ ట్రెండింగ్ లో నిలిచిన నేమ్ ఇది. ఈ పేరు వినిపిస్తే పాకిస్తాన్ కలలో కూడా ఉలిక్కి పడుతుంది. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ పవర్ ఏంటో చూపించిన క్షిపణి ఇది. అంతేకాదు అమెరికాని సైతం ఆకాష్ ఆశ్చర్యపరిచింది. స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఈ అడ్వాన్స్డ్ మిసైల్ ఆపరేషన్ సింధూర్ లో గర్జించిన తీరు ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేసింది. ఆకాష్ కెపాసిటీ తెలిసాక రక్షణ రంగ నిపుణులు అమెరికా స్టెల్త్ డ్రోన్ కెపాసిటీని కూడా ఆకాష్ అధిగమించే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. అంటేనే ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మిసైల్ కు అప్డేటెడ్ వర్షన్ భారత ఆర్మీ అమలు పొదిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. చైనా సరిహద్దు ప్రాంతం లడఖ్లో ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దృశ్యాలు ఖచ్చితంగా చైనా, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించుంటాయి. ఎందుకంటే ఈ మిస్సైల్ పవర్ గురించి అందరికంటే ఆ రెండు దేశాలకే ఎక్కువ తెలుసు. భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా ఆకాష్ ప్రైమ్ ను రూపొందించారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లడఖ్లో భూతల నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఆకాష్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని రక్షణ వర్గాలు తెలిపాయి. గగనంలో విభిన్న దశల్లో కదిలే 2 లక్ష్యాలను ఆకాష్ ప్రైమ్ మిసైల్ అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ప్రతికూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసే క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని 3వ, 4వ ఆకాష్ రెజిమెంటులో ఆకాష్ ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భారత రక్షణ రంగంలో ఆకాష్ ఒక అద్భుతమని చెప్పాలి. DRDO, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇస్రో ఈ 3 సంస్థల సమన్వయంతో ఆకాష్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆకాష్ అంటే కేవలం ఒక మిస్సైల్ మాత్రమే కాదు, సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ గా చెప్పొచ్చు. శాటిలైట్లు, డ్రోన్లు, గ్రౌండ్ రాడార్లు, మొబైల్ వార్ రూమ్, సెల్ఫ్ అప్డేటింగ్ AI ప్రాసెసర్లు, ఆటో స్టాకింగ్, డిఫెన్స్ క్లౌడ్ ని ఒకచోట కలిపే మెగా డిఫెన్స్ సిస్టమ్ ఇది. ఆకాశ్ మిసైల్స్ ఇస్రో కార్టోసాట్, రిసాట్ నుంచి లైవ్ శాటిలైట్ నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. భారత నావిక్ GPS కాన్స్టలేషన్ ని ఉపయోగించి ఖచ్చితమైన నావిగేషన్ తో టార్గెట్ ను కోలుస్తుంది. భారత నావిక్ కాన్స్టలేషన్ ని ఉపయోగించడం వల్ల పర్వతాలు, ఎడారుల వంటి కఠినమైన భూభాగాల్లోనూ ఖచ్చితమైన స్ట్రైకులకు వీలుంటుంది. అమెరికా, చైనా GPS గైడెడ్ వ్యవస్థలు కూడా సాధించలేనివి ఆకాష్ సాధిస్తుంది. అందువల్ల సెకన్లలోనే ఆకాష్ సిస్టమ్ కి మిషన్స్ ని కేటాయించవచ్చు, టార్గెట్లని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆకాష్ను స్వదేశీ టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇది భారత రక్షణ దళాలకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను వ్యూహాత్మక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తో సన్నద్ధం చేస్తుంది. యుద్ధ భూమిలో తక్కువ స్థాయి గగనతలాన్ని మానిటర్ చేసేందుకు గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టడంలో ఆకాష్ గేమ్ చేంజర్ గా నిలవడానికి ఈ టెక్నాలజీలే కారణం. ఆకాష్ ఉంది కాబట్టి భారత్లో ఎలాంటి నష్టం జరగలేదు. అందుకే అప్పట్లో ఆకాష్ ఇంత చర్చకు కారణమైంది. మరోవైపు ఆకాష్ ప్లగ్ అండ్ స్టోక్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ కావడం వల్ల ల్యాప్టాప్ సైజ్ మొబైల్ కమాండ్ సెంటర్ నుంచి కాక కదిలే జీపుల నుంచి ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది. అందుకే ఈ భూమి మీదే అత్యుత్తమమైన మిసైల్ గా ఆకాష్ నిలిచింది.
నిజానికి రష్యా S-400 రక్షణ వ్యవస్థలకు ఆకాశ్ ఏమాత్రం తీసిపోదు. కాకపోతే S-400తో పోలిస్తే దీని రేంజ్ తక్కువ. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ అభివృద్ధిలో భాగంగా 1980ల చివర్లో DRDO ఆకాశ్ ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. తొలిసారి 1990ల చివర్లో ఆకాశ్ ట్రయల్స్ మొదలుపెట్టారు. తర్వాత ఫీల్డ్ ట్రయల్స్, టార్గెట్లను ఛేదించే పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ విస్తృతమైన యూజర్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత IAF లో 2014, ఇండియన్ ఆర్మీలో 2015లో ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో మల్టిపుల్ ఆకాశ్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ 96% స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. ఇందులో ట్రూప్ కంట్రోల్ సెంటర్, ట్రూప్ లెవెల్ రాడార్, ఫ్లైట్ లెవెల్ రాడార్, సెంట్రల్ రాడార్, ఫ్లైట్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. వీటన్నింటినీ కలిపే ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ గా పిలుస్తారు. శత్రు లక్ష్యాలను ట్రాక్ చేయడం, ఎంగేజ్ చేయడం, ఛేదించడం అన్ని క్షణాల్లో చేసేస్తుంది. ఆకాశ్ డిఫెన్స్ సిస్టంలో ఇంటిగ్రేటెడ్ 3D సెంటర్ రాడార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది గగనతల నుంచి వచ్చే శత్రు డ్రోన్లు, మిసైళ్లను 3 దిశల్లో స్కాన్ చేస్తుంది. కీలకమైన రాజేంద్ర రాడార్ అత్యంత ఖచ్చితమైన ట్రాకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. శత్రు లక్ష్యాలను సెకన్లలో గుర్తించి సమాచారం ఇస్తుంది. ఏ దిశలో అయినా 120 కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది. శత్రు టార్గెట్లపై దాడి చేసేలా ఆకాశ్ మిసైల్ ని గైడ్ చేసేది కూడా రాజేంద్ర అడ్వాన్స్డ్ మల్టీఫంక్షన్ ఫైర్ కంట్రోల్ రాడారే. ఇది 80 కిలోమీటర్ల వరకు శత్రు రాకెట్లను కవర్ చేస్తుంది. దీనికి మల్టిపుల్ టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యం ఉంది. ఇది ఒకేసారి మల్టిపుల్ మిసైళ్లను కూడా గైడ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రీ ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్ అత్యంత కీలకం. 55 కిలోల ప్రీ ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. ఇది టార్గెట్ ని నేరుగా ఢీకొట్టలేకపోయినా ఊహించని నష్టాన్ని కలిగిస్తుంది. ఆకాశ్ లో మరో ఫీచర్ ఏంటంటే ఇది గాల్లో ఉన్న సమయంలోనే తన దిశను మార్చుకోవడం. టార్గెట్ ఎటువైపు మళ్ళినా ఖచ్చితంగా కూల్చేస్తుంది. ఖచ్చితత్వంలో కూడా ఆకాశ్ ను కొట్టే క్షిపణి లేదు. శత్రు టార్గెట్లను కూల్చడంలో చాలా పక్కగా పనిచేస్తుంది. 30 కిలోమీటర్ల పరిధిలో 18 కిలోమీటర్ల ఎత్తులోని శత్రు క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను ఆకాశ క్షిపణి వ్యవస్థ నాశనం చేసి పడేస్తుంది. DRDO ఆకాశ మిసైల్ సిస్టమ్ సామర్థ్యాన్ని, రేంజ్ ని మెరుగుపరిచేలా కొత్త వేరియంట్ని అభివృద్ధి చేస్తోంది. ఆకాశ్ ప్రైమ్ వేరియంట్ పరీక్ష అందులో భాగమే. ఒరిజినల్ వేరియంట్ లాగే ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంది. అధిక ఎత్తులోని ప్రాంతాల్లో కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడేందుకు వీలుగా దీనిని అప్గ్రేడ్ చేశారు. అందుకే ఆకాశ్ ప్రైమ్ ను లడఖ్ లో పరీక్షించారు. తక్కువ ఆక్సిజన్ ఉండే లడఖ్ ప్రాంతంలోనూ ఇది సూపర్ సక్సెస్ అయింది. తద్వారా చైనాకు చెక్ పెట్టే క్షిపణి తమ దగ్గర ఉందని బీజింగ్ కు సందేశం పంపించారు. ఆకాశ్ ప్రైమ్ తర్వాత ఆకాశ్ NG పేరిట మరో వర్షన్ సిద్ధమైపోతోంది. దీనికి తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్లతో ఏరియల్ టార్గెట్ ను ఎదుర్కొనేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆకాశ్ రేంజ్ ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఒక్కటి మాత్రం నిజం, ఇండియన్ ఆర్మీ చేతిలో ఆకాశ్ ఉన్నంత వరకు శత్రువులు భారత్ ను టచ్ చేయలేరు.